ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు నేను సింగిల్ అనే మూవీ గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ సినిమా ఈ మధ్య రీసెంట్గా ఓటీటీలోకి వచ్చింది అమెజాన్ ప్రైమ్లో. ఈ సినిమా ఎలా ఉందనేది తెలియజేయడానికి ముందు మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసింది కోరుతున్నాను. ఈ సినిమా ఒక ఇద్దరు ఫ్రెండ్స్, విజయ్, అరవింద్, వీళ్ళిద్దరూ ఎస్డిఎఫ్ బ్యాంక్లో ఇన్సూరెన్స్ సెక్షన్లో పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ అరవింద్ అనే అతను గాయత్రి అనే ఆమెని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని ప్రపోజల్లో ఉంటారు ఇద్దరు. ఈ ఎప్పుడు మెట్రో స్టేషన్లోనే మీట్ అవుతూ ఉంటారు వీళ్ళందరూ. ఎక్కువ మెట్రో స్టేషన్లో ఎక్కువ సినిమా అంతా మ్యాక్సిమం అక్కడే తీశారు, వెళ్ళటం రావటం. అక్కడే పరిచయం అవుతారు వీళ్ళందరూ. గాయత్రి అనే ఆమె ఈ అరవింద్కి పరిచయం అయ్యి మ్యారేజ్ ప్రపోజల్ వరకు వెళ్తారు. అది విజయ్ అరవింద్ ఫ్రెండ్ నాకు అవ్వకుండా పెళ్లి చేసుకున్నాడు ప్రేమించి అని ఏదో ఒక పొలంలో వేస్తూ ఉంటాడు ఇద్దరి మధ్యలోను. ఫన్నీగా, కొంచెం కామెడీగా బాగుంటాయి. అయితే ఈ విజయ్ కూడా అదే మెట్రోలో ప్రయాణం చేసే ఒక అమ్మాయి, పూర్వ అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఇష్టపడితే ఆ అమ్మాయి ఏంటంటే ఆడి కారు షోరూంలో జాబ్ చేస్తూ ఉంటుంది. తను ఏదో రకం పరిచయం పెంచుకోవాలని ఆడి కారు కొనడానికి వచ్చారని చెప్పి వెళ్ళి మ్యాక్సిమం పరిచయం పెంచుకోవడానికి చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి పాపం నిజంగానే కారు కొంటడము, కారు కొంటే వచ్చే ఇన్సెంటివ్స్ తోటి తనకి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనే ఉద్దేశంతో తను ఉంటుంది. కానీ ఇతను యాక్చువల్గా ఇంటి పరిచయం చేసుకుందన్న ఉద్దేశంతో అలాగా బిల్డప్ ఇస్తూ ఉంటాడు. కొన్ని రోజులకి తెలిసిపోద్ది అమ్మాయికి. తెలిసిపోయి చాలా చిరాకు పడి కోపడుతుంది. అట్ ద సేమ్ టైము ఇతను పూర్వాన్ని ఎలాగా ప్రేమిస్తూ ఉంటాడో అప్పటి నుంచి కూడా ఇతన్ని హరిణి అనే అమ్మాయి ప్రేమిస్తున్నాడని ఇతను కూడా తిరుగుతుంటాడు. విజయ్ కూడా. ఈ విజయ్ ఏమో పూర్వ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ఈ హరిణి ఏమో విజయ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కింద. అయితే ఎంత చిరాకు పడి వద్దు కాదన్నా సరే నేను ప్రేమిస్తున్నట్టునే తిరుగుతూ ఉంటుంది ఈ విజయ్ కూడా. తను డ్యాన్సర్. ఇలా వెళ్తూ ఉంటే ఆఖరికి పూర్వానికి చిరాకు పడిన తర్వాత రియలైజ్ అవుద్ది తను ఎంత ప్రేమిస్తున్నాడు అనేది. కొన్ని సన్నివేశాల ద్వారా తెలుసుకుని రియలైజ్ అయ్యి ప్రేమించడం ట్రై చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ హరిణి అనే అమ్మాయి తిరుగుతూ ఉంటుంది కదా విజయ్ కోసం. అది తిని చిరాకు పడుతూ ఉంటాడు, అయినా సరే తిరుగుతూ ఉంటుంది. తను ఎవరు ఏంటి అనేది ఫ్లాష్ బ్యాక్ తెలిసి ఒకసారి హరిణిని ప్రేమించడం మొదలెడతాడు. కానీ హరిణికి తెలుసు ఇతను పూర్వాన్ని లవ్ చేస్తున్న విషయం. ఇలాగా రావటం తను అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. సాటిస్ఫాక్షన్ ఉండదు కదా, ఏదో తప్పు చేయనట్టు ఫీల్ అవుతాను కూడా. అసలు ఈ హరిణి ఎవరు, తను ఎందుకు ఆ అమ్మాయి అంటే మళ్ళీ మధ్యలో ఇంట్రెస్ట్ ఎందుకు క్రియేట్ అవుద్ది, ఎవరమ్మాయి, ఏంటి, ఆ పూర్వాన్ని చేసుకున్నాడా లేదా, ఇది సబ్జెక్ట్. ఆ పూర్వమ్మ వేరే అబ్బాయిని పెళ్లి చేయడానికి ప్రిపేర్ అయిపోతూ ఉంటుంది. ఈ హరిణి ఏమో వేరే అబ్బాయిని పెళ్లి చేయడానికి ప్రిపేర్ అవుద్ది. దీన్ని ఇతనే చేసుకుంటాడా ఆ అమ్మాయిని చేసుకుంటాడా అనేది సస్పెన్స్. అది ఇద్దరిలో ఎవరైనా చేసుకున్నాడా లేదా, అది సినిమా. క్లైమాక్స్ అసలు ఎవ్వరూ ఊహించిన క్లైమాక్స్. అసలు ఎవ్వరూ కనీసం అంటే కనీసం ఊహించాం అలా ఉంటుంది క్లైమాక్స్. బాగుంది, అదొకటి హైలైట్ అంటే బాగుంది. అంటే ఆ సబ్జెక్ట్కి కరెక్ట్గా అనిపించింది, బాగుంది క్లైమాక్స్. అలా ఉంటుంది, సరదాగా చూడొచ్చు సినిమా. రాజేంద్ర ప్రసాద్ ఒక రోల్ చేశాడు. చిన్న రోల్ అయినా మొత్తం సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది అతని క్యారెక్టర్ మీద. అక్కడి నుంచి టర్న్ అవుతుంది సినిమా కూడా. చాలా బాగుంది. మెయిన్ టర్నింగ్ పాయింట్ దగ్గర నుంచి కొంచెం ఎమోషనల్గా కూడా ఉంటుంది అక్కడ. అది ఎవరమ్మాయి, ఇద్దరిలో ఎవరమ్మాయి రాజేంద్ర ప్రసాద్ కూతురు ఎవరు, దాన్ని బట్టి ఇతను ఏమయ్యాడు, అసలు అలాగే రాజేంద్ర ప్రసాద్కి ఇతనికి పరిచయం ఏంటి, ఇది సబ్జెక్ట్. ఇంకా అవి రివీల్ చేస్తే క్లైమాక్స్ తెలిసిపోద్ది మీకు.
ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి అంతా చూడండి సినిమా. ఇందులో అన్నిటికన్నా బాగా ఉన్నది అరవింద్ కింద చేశాడు వెన్నెల కిషోర్. సూపర్ అసలు. ఓ లెవెల్ తీసుకెళ్తాడు కామెడీ. సినిమా అంతా ఫన్నీగా ఉంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది. శ్రీ విష్ణు కూడా చాలా బాగా చేశాడు, చాలా ఫన్నీగా ఉంటుంది. డైలాగ్ డెలివరీ అది గోదావరి వేస్తాడు, బాగుంటుంది, ఫన్నీగా ఉంటుంది. కానీ చూడండి, సరదాగా బాగా ఉంటుంది. నేను చెప్పింది మీకు కరెక్ట్ కదా, మీకే అర్థమవుతుంది. క్లైమాక్స్ హైలైట్, ఎవరో ఊహించిన క్లైమాక్స్ అది. రాజేంద్ర వచ్చిన రోడ్లు, శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్, కేతిక శర్మ, ఆ అమ్మాయి ఏమో పూర్వ కింద యాక్ట్ చేసింది. ఇవానా, హరిణి కింద యాక్ట్ చేసిన అమ్మాయి పేరు ఇవానా. కార్తీక్ రాజు డైరెక్షను, బాగా చేసే డైరెక్షను. సినిమా అంతా ఫన్నీగా, ఎమోషనల్గా, సగం నుంచి కొంచెం సెంటిమెంట్గా బాగుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.